నమస్తే, వెల్కమ్ టు సెన్సిటివ్. మొన్నటికి మొన్న కన్న కూతురిపై తండ్రి చేసిన అఘాయిత్యం మరొక కొత్త అఘాయిత్యం అనేది దారుణమైన ఘటన అనేది వెలుగు చూసింది. అది మియాపూర్లో ఉన్న గ్యాంగ్ రేప్ గురించి. దాని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీ ఆది సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. హలో సార్. సార్, మొన్నటికి మొన్న మన ఇద్దరమే డిస్కస్ చేసాం. ఒక కన్న కూతురి పైన అతి దారుణంగా ఒక కన్న తండ్రి అలాంటి ఘటన మనం చూసాం. కానీ ఇప్పుడు మియాపూర్లో ఇంకొక దారుణమైన ఘటన. జాబ్ కోసం ఆంధ్ర నుంచి, కడప నుంచి వచ్చి ఒక అమ్మాయి హాస్టల్లో ఉండి జాబ్ చేసుకుంటుంది. అలాంటి ఒక అమ్మాయి సేల్స్ ట్రైనర్గా ఉండి ఒక అమ్మాయి ఎగ్జిక్యూటివ్స్ వర్క్ పని మీద తీసుకువెళ్ళి అతి దారుణంగా 4 గంటలు హింసించి హత్యాయత్నం చేశారు. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు ఏంటి, ఎటుపోతుంది? దీని మీద ఒక కామెంట్ రాశాడు ఒక ఆడపిల్ల తండ్రి. ఏం రాశాడు చదువుతాను మీకు, దాని తర్వాతనే మనం మాట్లాడదాం. అరే దొంగ లంజ కొడకల్లారా, మీకు అమ్మలక్కలు లేర్రా? మీ చిల్లును అక్కను ఇలా ఇలాంటి చెత్త నా కొడుకులు తీసుకెళ్ళి రేప్ చేస్తే మీకు ఎలా ఉంటుందిరా? రేపటి రోజున ఏ తండ్రి అయినా తన బిడ్డని ఇలా నగరానికి ధైర్యంగా పంపగలడట్రా? మీలాంటి కామాంధులు ఎక్కడ తన బిడ్డను మాయ మాటలు చెప్పి చెరబడతారని అనుక్షణం బీపీ షుగర్లు ఎక్కువై ఆ గుండెలు నిలువునా కొట్టుకోవట్రా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్నే పాడు చేశారు కదరా. దయచేసి ఇక్కడ కులాల ప్రస్తావన తీసుకురావద్దని అనుకున్నా, కానీ ఒక రెడ్డి పాలన కావడం వల్లే మీలాంటి పిల్ల రెడ్లు ఈ విధంగా రెచ్చిపోయారట్రా. అరే సంగారెడ్డి జనార్దన్ రెడ్డి, ఇది మీ రెడ్డి ఖాందానికే కళంకం. మీ ఇంట్లో పీనుగళ్ళ, మీ దివసం పెట్ట మిమ్మల్ని బట్టలు ఇప్పి సిటీలో ఆడపిల్లల తండ్రులంతా కలిసి రాళ్లతో కొట్టి చంప వాడి కడుపు మంట. మీదొక బతుకు, మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చింది ఒక జన్మ. మిమ్మల్ని కాల్చి తూట్లు పొడిచి చంపాలరా. సజ్జనార్ సార్, మీరు ఆర్టీసీ స్టీరింగ్ని వదిలేసి మళ్ళీ గన్ను పట్టాలి సార్. ఇలాంటి కామపు లంజ కొడుకుల తూట్లు పడవలసి ఉంది సార్. తూట్లు పొడిచి ఆ శరీరాలను తుత్తునూలు చేసి నాలాంటి ఆడపిల్లల తండ్రుల ఆర్తనాదాలకు న్యాయం చేయాలి సార్. అప్పుడు కానీ ఇలాంటి లంజ కొడుకులకు ఒంట్లో భయం రాదు. మొదట ఈ నా కొడుకుని కోసి ఆ తర్వాత ఆ గుండెల్లోకి నేరుగా బుల్లెట్లు దించండి సార్, మీకు దండం పెడతాం. సిటీకి పిల్లల్ని పంపాలంటేనే భయం పుట్టే పరిస్థితుల నుంచి మా పోలీసు వాళ్ళు ఉన్నారు, మాకేం ఫికర్ లేదన్న ధైర్యం వస్తుంది సార్. అప్పుడే మాకు వాళ్ళని మాత్రం ఊరికి వదలదు సార్. బెయిల్ గీలు ఇట్లకి ఇచ్చిండ్రా, సిటీలో ఆడబిడ్డల తల్లిదండ్రులంతా కల్లోలం చేస్తాం సార్. జాగ్రత్త కాబడ్డా కామందం. అతని డైలాగులు అనేవి ఎంత హార్ష్గా ఉన్నాయో, అతని ఆవేదన అంత డీప్గా ఉంది సార్. అసలు ఎంత కన్నిటిని ఆపుకొని ప్రతి ఒక్క అక్షరాన్ని ఎంతలా మలిచాడు సార్. అది బెదిరించడమా, అడుక్కోవడమా, బెగ్ చేయడమా, లేకపోతే ఏంటి అసలు ఆవేదన? ఏ ధైర్యంతో ఇప్పుడు ప్రపంచం అంతా నీతో ఏం మాట్లాడింది అంటే, ఢిల్లీలో నిర్భయ కేసు విషయంలో బస్సులో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేసి చంపేస్తే సింగపూర్ వరకు మనం తీసుకెళ్ళి ఆమెను బతికించాలని ప్రయత్నం చేస్తే డాక్టర్ ఆఫ్ ఇండియా అని, ఇక్కడ ఇండియా అంటేనే మీ పిల్లల జాగ్రత్త అని బయట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టీషర్ట్లు వేసుకొని తిరుగుతున్న దుస్థితి. ఆ దుస్థితిలోంచి ఈరోజు మనం తేరుకున్నవనంగా ఒక దిశ ఘటన. అరే అయిపోయిందిలే, వాళ్ళని కాచి చంపేసాం, ఈ కామాంధులు ఇక ఈ భూమి మీద లేరు అనుకొని ధైర్యంగా ఆడబిడ్డల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్న ఈ సమయ సందర్భాల్లో ప్రశాంతంగా ఉంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అద్భుతం. ఇది విశ్వనగరం. ఇక్కడ విశ్వనగరం స్థాయి సెక్యూరిటీ ఉంటుంది, భద్రత ఉంటుంది అని నమ్మి ఎక్కడో ఒక అనామకురాలు, అమాయకురాలు బతుకుదాం. ఆడపిల్లగా నేను కూడా ఈ స్వాతంత్రాన్ని ఆస్వాదించి నా సొంత కాళ్ళ మీద నేను నిలబడి నా తల్లిదండ్రులకు నేను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం అని వస్తే ఈరోజు పరిస్థితి ఏంది? ఏ తండ్రి అయినా ఒక కడప నుంచో, ఒక రాయలసీమ నుంచో, నెల్లూరు నుంచో, అనంతపూర్ నుంచో, చిత్తూరు నుంచో, ఇంకపోతే గోదావరి జిల్లాలో కృష్ణా, ప్రకాశం ఇలాంటి జిల్లాల నుంచి, మీది ఏలూరు జిల్లా, ఇంకో జిల్లా నుంచి పంపగలరా? విశాఖ అలాంటి దగ్గర నుంచి హైదరాబాద్ అని ఒక సమయంలో బాంబుల మూతకి భయపడి వచ్చాం. ఈ రోజున ఓరు నాయన ఇదెక్కడ రేపు గోడరు నాయన. వింటుంటే హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నావు అమ్మా జాగ్రత్త, హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నావు నాన్న డ్రగ్స్ అన్ని అక్కడే ఉంటున్నాయంట జాగ్రత్త. సో వీళ్ళు
ఎక్కడి నుంచో ఒక రాజధానికి జాబ్ పర్పస్ గా వస్తే జాబులు దొరికే ఒక నగరమైన ఈ యొక్క హైదరాబాద్ ని వాళ్ళు ఎలా చేస్తారంటే కుళ్ళు కుతంత్రాలు కుట్రలన్నీ హైదరాబాద్ కి అత్యాచారాలు అన్నిటికీ హైదరాబాదే అడ్డా అన్నట్లుగా మార్చేస్తున్నారు సార్. అసలు ఎంత ధైర్యం లేకపోతే వాళ్ళు మనుషులుగా పుట్టారా, పశువులుగా పుట్టారా, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయా, తల్లిదండ్రులు ఉన్నారా, లేరా, అర్థం కావట్లా. ఒక 4 గంటల పాటు ఒక అమ్మాయికి మత్తు ఇచ్చేసి ఒక కారులో రేప్ చేసేస్తే ఈ నగర ప్రతిష్ట ఏమైపోవాలి, బయట ప్రపంచంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆడపిల్ల తల్లిదండ్రులు ఏమైపోవాలి, వాళ్ళ గుండెకాయలు ఏమైపోవాలి, పుచ్చికలు పేలిపోవా? అదే కదా సార్. అలాంటి వాళ్ళకి జాబ్ అంటే ఎంత అవసరం ఉందో. కడప నుంచి ఒక అమ్మాయి ధైర్యం తెచ్చుకొని హాస్టల్లో ఉంటూ ఒక సేల్స్ ట్రైనీగా వర్క్ చేస్తుందంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎంత వీక్గా ఉన్నారో, వాళ్ళ కష్టాలన్నిటిని మూటగట్టుకొని కన్నీటిలన్నిటిని ఆపుకొని కష్టపడుతుంది అంటే అదంతా వదిలేసి ఒక అమ్మాయి అనే ఒకే ఒక కారణంతో అలా చేస్తారా సార్? ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏంటి, ఫస్ట్ దాన్ని మూయించేయాలి. వీళ్ళిద్దరితో పాటు ఇంకా ఇలాంటివి ఈ అమ్మాయినా ఆ కంపెనీలో ఎంతమంది ఆడపిల్లలు పనిచేస్తున్నారు, వాళ్ళిద్దరి కింద ఇంకెంతమంది ఇలాంటి రేప్ అటెంప్ట్లు ఎన్ని చేశారు? అసలు ఈ రోజు వీళ్ళు ఇంత బరితెగించడానికి వాళ్ళకి ఆ యాజమాన్యం ఎలాంటి ఇది ఇచ్చింది, పర్మిషన్ ఇచ్చింది? అసలు ఇలాగా సైట్ సీయింగ్ అని చెప్పి తీసుకుపోయి ఆ అమ్మాయిని ఆ విధంగా అత్యాచారానికి గురి చేయడము, ఆ అమ్మాయి ఈ రోజు పరిస్థితి ఏంది, హాస్టల్ తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారంట. హాస్టల్ ముందు ఏంటి అసలు ఏంటి ఇది నగరమా లేకపోతే ఒక పిక్నిక్ తీసుకెళ్లి లాస్ట్ లో సరే అమ్మా నువ్వు ఇప్పుడు వరకు ఎంజాయ్ చేసావు కదా లోపలికి వెళ్ళన్నట్లుగా గేట్ ముందు అలాగా అమ్మాయిని హింసించి అలా వదిలేసి వెళ్ళిపోయారు. రేపు వాళ్ళ కూతురు చేసి అదే కదా, వాళ్ళ అక్కను చెల్లి నోటి చేస్తే అతను ఎవరు రాసినట్టు తల్లిదండ్రులు ఏంటి అక్క చెల్లి అమ్మ అలాంటి బంధుత్వాలు. ఒక తల్లి ఒక కడుపులోంచి పుట్టారు వీళ్ళు. ఆ తల్లికి ఎంత అప్రదిష్ట, ఈ రోజు ఎంత పచ్చి బూతులు తిట్టుకున్నారు అని అమ్మ లంజ కొడక వాడిని వీడియోలో తీసుకువెళ్తున్నప్పుడు నవ్వుతున్నాడు అంటే బెయిల్ మీద బయటకు వచ్చేస్తా అని చెప్పి వాడికి లూప్ హోల్స్ అని నాకు తెలియవా, వాడు ఇంకెన్ని సార్లు వెళ్ళి బయటకు వచ్చేసాడు. నిజంగా కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చాలా సీరియస్ గవర్నమెంట్, చాలా స్ట్రాంగ్ గవర్నమెంట్, చాలా మేము స్ట్రిక్ట్గా ఉంటాం ఇలాంటి విషయాల్లో. ఆయన కూడా కూతురు ఉంది రేవంత్ రెడ్డి కూడా కదా, స్ట్రిక్ట్గా ఉంటాము అని ఒక ఆడబిడ్డ తండ్రి అయితే ఆయన నిజంగా ఆడపిల్లల కష్టం చేసిన తండ్రి అయితే వీళ్ళనైతే అసలు క్షమించొద్దు, ఈ కేసుని అసలు సిల్లిగా తీసుకోవద్దు. అసలు ఇదేంటిది, ఒక నగరం యొక్క శాంతి భద్రతలకు సంబంధించిన అత్యంత భయానకమైన ప్రశ్న. ఒక నగరానికి సంబంధించి శాంతి భద్రతకు సంబంధించిన అత్యంత భయానకమైంది. ఢిల్లీలో కృంగిపోయి ఉంటుంది. రేపటి రోజున ఇదే ఢిల్లీలో నిర్భయ కేసు జరిగినప్పుడు రేపటి రోజున ఇదే హైదరాబాద్కు వచ్చి డాక్టర్ ఆఫ్ హైదరాబాద్ అందిస్తారు, డాక్టర్ ఆఫ్ తెలంగాణ అందిస్తారు. తెలంగాణ అనే ఒక దానికి మాయని మచ్చలాగా పడుతుంది. అదేంటి ఒక సిటీలో 4 గంటలు తిప్పడం అంటే సిటీ మొత్తం తిరుగుంటారు వాళ్ళు. ఎక్కడికో తీసుకుపోతామని చెప్పి అవుట్స్కట్స్ లో మొత్తం తిప్పేసి అంత కిరాతకంగా వదిలేసిన తర్వాత ఆ అమ్మాయి ఒక కృంగిపోయి ఉంటుంది సార్. ఎవరికి చెప్పుకోలో తెలియక ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు ఎంతో కొంత ధైర్యాన్ని కూర్చి అప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఉంటారేమో. ఈ అమ్మాయి రాత్రంతా హింసలు పడ్డాక పోలీస్ స్టేషన్కి వెళ్ళే అంత ధైర్యం అంత ఓపిక ఉంటుందా? ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్, ఇది చాలా సీరియస్ సార్. పుసుక్కని ఒక మాట అనడానికి ఈ అమ్మాయిని చూసి ఇంకెంతమంది అప్పటికప్పుడు జాబ్స్ మానేసి వెనుతిరిగి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళలో చాలా మంది వాళ్ళ కుటుంబాల మీద ఆధారపడుతున్న జీవితాలు ఉంటాయి. ఆ కుటుంబాలు వీళ్ళ మీద ఆధారపడుతున్న జీవితాలు ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి, పిల్లల చదువులు ఉంటాయి, వాళ్ళ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు చదువు ఉంటాయి. ఈ అమ్మాయికి ఎంతమంది ఉన్నారో ఆధారపడుతూ, లేకపోతే కడప నుంచి వెతుక్కుంటూ మనకి ఇక్కడైతే ఈ సేఫ్టీ ఒక సేల్స్ ట్రైనీగా ఒక 15,000 20,000 జీతానికి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలో వాటన్నిటిని అయినా కానీ ఏదో నెట్టుకొద్దాం బండి అని చెప్పి ఈరోజు ఆమె ఇంత కష్టపడి ఇంత యాతనని తన వెనక వేసుకొని ఒక బస్సు ఎక్కువ ట్రైన్ ఎక్కువ ఇక్కడికి వచ్చి అడుగుపెట్టి హాస్టల్లో దిగి ఏదో ఒక ఉద్యోగం, అరే రియల్ ఎస్టేట్లో ఈ విధంగా ముండా కొడుకులు ఇట్టు ఉంటారని తెలియక హైదరాబాద్ అనే పదానికి వణుకు పుట్టించేశారు ఇద్దరు కలిసి. వాళ్ళిద్దరు నవ్వుతూ పోవడం అనేది, ఆ నవ్వుని ఎప్పుడైతే మనము భయంగా మార్చి దాన్ని ఆడపిల్ల జోలికి వస్తే తాట తీసి చేతిలో పెడతామన్న దాన్ని కానీ మనం కానీ చేయకపోతే, ఇది కానీ జరగకపోతే మనుషులు ఉన్నా వేస్టే.
ఇది కానీ ఈ యొక్క మానవ జీవితం ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయితో పక్కనున్న హాస్టల్స్ లో పక్క రూమ్ అయినా వాళ్ళ ఫ్రెండ్స్ అయినా అప్పటికప్పుడు బ్యాగ్ సర్దేసుకొని ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కథ తెలిసి అంతే కదా సార్ అమ్మో ఎందుకు అని చెప్పేసి వెళ్ళిపోయి ఉంటారు ఓ పక్క చూస్తే ఇది పెద్ద కేసు అవుద్ది, ఒక్కొక్కరు సేఫ్టీ లేదని అర్థమైపోయింది. ఒక్కొక్కరు ఇంకొంతమందిని ఆపేసి ఉంటారు, ఏ నా ఫ్రెండ్కి ఇలా జరిగింది నువ్వు వెళ్ళకు. ఆ అమ్మాయి ఇంకొంతమందిని, ఏ నాకు ఇలా జరిగింది వెళ్ళకు. అంటే మేము ఏంటి సార్ ఆడజాతి అనేది ఇలాగ వంటింట్లోనే ఉండిపోవడం బెటర్ అంటారా? అంటే వీళ్ళందరూ ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఎంతో ధైర్యం చేసుకుని కదా అమ్మాయి ఇక్కడికి వచ్చి ఉంటుంది. అది రియల్ ఎస్టేట్ కంపెనీ అంటే ఎట్లుంటుంది, దాని క్యారెక్టర్ ఏంటి, క్యారికేచర్ ఏంటి, అసలు ఏంది వాళ్ళంతా అబద్ధాలు చెప్పుకొని బతికేవాళ్ళేమో అనే ఒక అభిప్రాయాన్ని కనీసం లేదు. రియల్ ఎస్టేట్ కంపెనీ వీళ్ళంతా అబద్ధాలు చెప్తారేమో, మాయమాటలు చెప్తారేమో అని కనీసం జ్ఞానం కూడా ఆమెకు ఉండదు. పాపం అరే ఇన్నోసెంట్ వచ్చింది. వాళ్ళు రామ్మ అక్కడ అని వీళ్ళు ముందే స్కెచ్ చేసి ఉంటారు. అక్కడ రామ్మ అడిగి పోదాం అనగానే వెంటనే వచ్చేసింది. ఎందుకు పని నేర్చుకుందామని, ఏదో నేర్చుకుందాం, మార్కెటింగ్ ఏదో నేర్చుకుందాం, వీళ్ళు ఎట్లా చేస్తున్నారో చూద్దాం, ఓహో ఇట్లా చెప్పాలా దీనిలో మాటలు, అదైతే ఇక్కడ అది వస్తుంది, ఇది వస్తుంది, ఇదో ఇక్కడ రింగ్ రోడ్ వస్తుంది, ఇక్కడ హాస్పిటల్ వస్తుంది, ఇక్కడ అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పేసి జనాల్ని ఎలా మభ్య పెట్టాలో మనం కూడా నేర్చుకుందాం ఆ సీనియర్ల వెంట నడిచి అని చెప్పి అనుకుంటే ఆమె నేర్చుకున్నది ఒక జీవితకాలపు గుణపాఠం. అది ఎంత భయానకమైంది అంటే ఆ గుణపాఠంలోంచి ఆమె తిరిగి కోలుకోలేదు. ఈరోజు ఆమె పేరు చెప్పడం అంటే అది ఈరోజు ఆమె కోలుకున్నా కానీ అది వెంటనే అదేదో మీకు గామి సినిమాలో ఒకటి ఉంటుంది. ఆ సినిమాలో వాళ్ళు ఏమంటారంటే ఇలాంటి గాయాలు తగిలినప్పుడు మనిషికి జ్ఞాపక శక్తి మరుపు చాలా కీలకం అని చెప్పి ఒక రీసెర్చ్ చేస్తుంది హీరోయిన్ క్యారెక్టర్. అలాంటి జ్ఞాపక శక్తి కోల్పోయేలాంటి దుస్థితిది. అంతే కదా. ఇప్పుడు లోపల కడుపు మండిపోతుంటుంది. ఏంద్రానైనా నేను నమ్మొచ్చిందేంది, ఏంద్రానైనా నాకు జరిగింది ఏంది, ఏంద్రానైనా నేనింత అమాయకురాలనా, నేనింత మోసపోవడమా, ఏంటి నాకు ఈ బాధ, ఏంటి నాకు ఈ శిక్ష, రేపు నాకు నా లైఫ్లో నాకు ముఖ్యమైన వ్యక్తులు నా తండ్రికి ఏం చెప్పుకోవాలి, తల్లికి ఏం చెప్పుకోవాలి, ఇతర సోదరిమణులకి ఏం చెప్పుకోవాలి, నా యొక్క భర్త రేపు పెళ్ళైతే వాడికి ఏం చెప్పుకోవాలి, నా పిల్లలకి ఇలాంటి ఘటన ఒకటి జరిగింది కదమ్మా అని చెప్పంటే వాళ్ళకేం చెప్పుకోవాలా, వాళ్ళు రేపు ఏదన్నా చూడరా ఈ కేస్ స్టడీగా. వాళ్ళందరూ కలిసి ఈ అమ్మాయికి ఈ టైంలో అండగా నిలబడాల్సిన టైం సార్ ఇది. వాళ్ళందరూ కలిసి ధైర్యం ఇవ్వాలి. ఇంకా అంటే ఇలాంటివి జరిగిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కసారి సూసైడ్స్ చేసుకుంటారు. ఈ అమ్మాయి ఇంకా నిలబడింది అంటే నిలబడ్డానికి తిరగబడ్డానికి కూడా చేయూతనివ్వాలి. టన్నుల కొద్ది ధైర్యాన్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఆ సోదరికి ఒకటే చెప్తున్నా, చూడమ్మా అది ఒక చిన్న రాయి తగిలింది అనుకో, ఎందుకంటావేమో ఇలాంటివి క్రూర మొగ్గాలు తిరిగాడే ఒకనొక కామాంధుల ఈ లోకంలో నువ్వు చేయాల్సింది ఏంటి అంటే గుర్తుపెట్టుకో, అది అసలు జరగలేదు. అదో చిన్న గాయం, చిన్నప్పుడు మనం కింద పడతాం, మీద పడతాం, ఇప్పుడు కూడా నీకు తెలియకుండా ఆ క్రూరు నికృష్టులు నీచులుగా వెంట పోయావు. అది నీ తప్పు కాదు, నీకున్న ఆ మానసిక స్వచ్ఛమైన మానసిక స్థితి. ఆ స్థితిని నువ్వు నమ్ము. అరే నేను మంచి చేశాను, నాకేదో చెడు ఎదురైంది, పోతే పోయింది అని చెప్పి దాన్ని లైట్ తీసుకో. ఎందుకంటే దీన్ని సీరియస్గా తీసుకొని స్ట్రాంగ్గా తీసుకొని నీ మైండ్ని నువ్వు ఖరాబ్ చేసుకోవద్దు. ఈ టైంలో నీకు కావాల్సింది అంతులేని ధైర్యం, ఈ టైంలో నీకు కావాల్సింది ఆత్మవిశ్వాసం. నేను నిలబడి చూపిస్తాను చూడు అని చూపించడం, అంతే కదా. అంతే సార్. ఇది ఎవరు కూడా మనం అంతా దీన్ని ఆ అమ్మాయికి జరిగిన దాన్ని వాళ్ళకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది అసలు వాళ్ళని చంపారమ్మా. అసలే ఇంకొకరికి అలాంటి థాట్ రానివ్వకుండా. ఎందుకంటే దిశ ఎన్కౌంటర్ జరిగి చాలా కాలం అయింది. మానవ హక్కులు తోటకొని వీళ్ళందరూ చాలా మంది చాలా ఘోరంగా నీచంగా దాన్ని కూడా తప్పట్టారు. కాదంట్లా అది కూడా తప్పే. కానీ ఈరోజు ఇలాంటి ఘటన జరుగుతుంటే ఇంతమంది, నాకు తెలిసి హైదరాబాద్లో 1,10,00,000 జనాభా ఉంటే ఆ 10 లక్షల జనాభాలో సుమారు 50-60 లక్షల మందికైనా ఆడపిల్లలు ఉండడము, ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డము నాకు తెలిసి వెంటనే ఓమ్మో అని వదులుకున్నాను. ఊరి నాయన ఇదేంద్రా ఇది, ఇట్లా జరిగితే ఆడపిల్లల్ని ఉద్యోగాలు కానీ చదువులు కానీ ఎలా పంపించాలి, వాళ్ళ సెక్యూరిటీ ఏంటి ప్రభుత్వాలు ఉండి ఉపయోగం ఏంది, పోలీసు డీజీపీలు తోటకొని ఇంత పెద్ద పేర్లు పదవులు, ఇన్ని పోలీస్ స్టేషన్లు, ఇవన్నీ ఉండి ఉపయోగం ఏంది. చదువుకున్న వాళ్ళు, ఇవన్నీ ఉన్నాయని తెలిసిన వాళ్ళు, బయటికి ప్రపంచాన్ని చూసిన వాళ్ళు, ఎన్నో కష్టపడి వాళ్ళు కూడా కష్టపడి ఎగ్జిక్యూటివ్ గా జాబ్ చేస్తున్న వాళ్ళకి ఇలాంటి థాట్స్ ఎందుకు రావాలి సార్?
వాళ్ళు ఏమైనా జెంటల్ గా థింక్ చేయాలి, ఎంత డిగ్నిఫైడ్ గా ఉండాలి. అమ్మాయి విషయంలో అమ్మాయి అంతా నీకు అనామకంగా కనిపిస్తుంది. అదే కదా, అసలు కడపళ్ళు అంటే ఎట్టుంటది సార్, అసలు నాకు తీసి కడపళ్ళు ఈ విధంగా మీదకి రావాలి, ఇప్పుడు వాళ్ళ మీదకి రావాల్సిందే. ఏదో ఒక వర్గం వాళ్ళు నోరు తిప్పాల్సిందే. ఆ సంగారెడ్డి, జనార్దన్ రెడ్డి, ఆ రెడ్లకు ఉన్న పరువునే తీసి పడేశారు. ఎంత పెద్ద ఆయన ఎవరు, పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. రెడ్డి అనగానే పెద్ద లీడర్సే వాళ్ళు. రెట్టాడి అంటే బయటకు వచ్చి తీర్పు చెప్పేవాళ్ళని, ఇదే ఈ తీర్పు ఆశించారు ఎవరన్నా? అదే కదా, అదే మంచిగానే రాశాడు ఆ తండ్రి. ఏంటి ఒక రెడ్లు అంటే మేము అలా చూసాం, ఇప్పుడు నీ వల్ల వాళ్ళకు కూడా చిన్న చూపు వచ్చిందిరా. ఇప్పుడు ఉన్నదే రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఇప్పుడు ఆయనకి ఎంత చెడ్డ పేరు. వాడు ఇద్దరు సరే పోతే పోయిందిలే, ఫ్లోలో ఉన్నారు, ఒకడు వాడు ఒకడు వీడు అనుకుంటున్నారు, ఇద్దరు రెడ్డి. అది చూడంగానే వాళ్ళ ఉద్దేశం ఏమిటి, ఇది మన గవర్నమెంట్ ఏమో అనే ఒక ఇది ఉండదా, దాంతో చేస్తారా అనే ఒక అభిప్రాయం కలిగింది వెంటనే ఆ తండ్రికి. అంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు, మన రెడ్డి ఏమనరు, అదేం పెద్ద విషయం కాదు, తీసేయి అని చేసినట్టుంది ఇదంతా. అసలు ఈ వార్త అనేది తెలిసిన వెంటనే ఒక్కొక్క కుటుంబంలో అలజడి పుట్టింది. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క తండ్రి గుండెల్లో అసలు కూతురు అంటే ఎవరు అంటే తన నడిచే గుండెకాయ. ఎంతో మంది కూతుర్లు వద్దు అంటే సరే కావాలి అని తెచ్చుకొని పెంచుకుంటున్నారు సార్ వాళ్ళు. సర్లే పుట్టనివ్వు అని చెప్పి తీసుకున్నారు. అలాంటి వాళ్ళకి ఈ రోజున ఎలాంటి భయం కలుగుతుంది, ఎలాంటి ఆందోళన కలుగుతుంది. వాళ్ళ కూతుళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. అరే నా కూతురు ఎట్టుందేమో, ఈ ఘటన జరిగింది, ఇట్లాగేమన్నా జరుగుతాయేమో, ఎక్కడెక్కడో అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ లాంటి చోట్ల ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా అదురుకుంటారు. సరే వాళ్ళు కోరిపోయి ఏదన్నా చేసుకున్నారంటే దానికి వేరే, దాన్ని మనం ఏం చేయలేం. ఇలాగా ఇంత 4 గంటలు నరకయాతన చూపించి ఆ అమ్మాయికి ఒక జీవితకాల శిక్ష వేయడం అంటే వాళ్ళకి ఏం హక్కు ఉంది? వాళ్ళకి అసలు భూమి మీద బతికే హక్కు కూడా లేదు. భూమి మీద బతికే హక్కు లేదు. ఈ అమ్మాయి ఇప్పుడు ఇది చెప్పకపోయి ఉంటే ఇంకా ఎంతమంది చెప్పలేక నోరు కట్టేసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ ఇప్పుడు బయటికి తీయాలి. ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థే కాదు, ఇంకా చాలా మంది ఇలాంటి కామందుల కింద పని కోసం వెళ్ళి ఇలా నలిగిపోతున్న ప్రతి ఒక్కడు కూడా భయపడే రీతిగా వీళ్ళకి శిక్ష వేయాలి. డీజీపీ గారు రేపటి రోజున అమ్మాయి పేరెత్తడానికి కూడా భయపడే విధంగా వీళ్ళకి కానీ శిక్ష లేకపోతే ఈ ప్రపంచంలో మరీ ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోని ఆడపిల్లల తల్లిదండ్రులు అనేవాళ్ళు చాలా ఘోరంగా అక్కడెక్కడో ఒక కామెంట్ రాసినట్టుగా చాలా దారుణంగా రేపటి రోజున దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నిరసన అది చాలా తీవ్ర స్థాయిలో కూడా ఉండబోతుంది. ఏముందులే ఎవరో అమ్మాయి అనామకులు కడప నుంచి వచ్చిందంటే ఆమె ఎవరు రమ్మన్నారు అనే కోణంలో రేపు థింకింగ్ కానీ జరిగినట్టుగా తెలిస్తే ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి, ఈ ప్రభుత్వానికి మాయన మచ్చ. ఇంతకన్నా మించి చెప్పడానికి కూడా మా దగ్గర మాటలు లేవు. నేను చాలా లోపల ఆందోళనని, లోపల ఆవేదనని అణుచుకొని అతను చదవగా నాకు జర్రమనికి బీపీ షుగర్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గుండె లబ్డబ్బులు 70 నుంచి 80, 90 పోతుంది. ఎందుకు? సేఫ్టీ. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ సేఫ్టీ. ఒక గర్ల్ చైల్డ్ సేఫ్టీ. వాళ్ళకి ఎంత ధైర్యం లేకపోతే కార్లో 4 గంటలు యథేచ్ఛగా పోలీసులు ఏం చేస్తున్నారు? 4 గంటల పాటు వాళ్ళు తిరుగుతుంటే వాడు మళ్ళీ నవ్వుతున్నాడు సార్ ఆ వీడియోలో తీసుకువెళ్తుంటే. అసలు పోలీసులు ఎక్కడ చెక్ చేయరా మీరు? అదే కదా, 4 గంటల పాటు ఒక కారు యథేచ్ఛగా తిరుగుతుంది. ఒక ఆడపిల్లని విధ్వంసం చేస్తుంటే, ఒక ఆడపిల్ల జీవితంలో సుడిగుండాలు పుట్టిస్తుంటే, సునామీలు పుట్టిస్తుంటే, ఇంత భయానకమైన వాతావరణం క్రియేట్ చేస్తుంటే నువ్వు ఒక్క చోట కూడా ఈ రోజు చెకింగ్ లేకుండా ఆ అమ్మాయిని రక్షించే పరిస్థితి ఇక్కడ లేదు అంటే రేపటి రోజు ఇంకేదైనా జరగదని గ్యారంటీ ఏముందా? ఒక రాజధానిలో, మహానగరంలో, పల్లెటూరు కూడా కాదు. ఇది మహానగరానికి, దాని యొక్క పరువు ప్రతిష్టలకి, దాని బ్రాండ్ ఇమేజ్కి ఇప్పటికే ఈ ప్రభుత్వం అనేది దీనిలో ఇలాంటి శాంతి భద్రతలు కి చాలా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సింది. ఆ సమాధానం చెప్తే ఇంకా ప్రపంచంలోనే ప్రతి ఒక్కరికి ధైర్యం రావాలి. చనిపోయి ఉంటుంది సార్ ఇప్పటికే ధైర్యం అనేది. ఎప్పుడు అమ్మాయిలందరికీ ఒక కన్న తండ్రే కన్న కూతురు మీద ఇలా అన్నప్పుడే ధైర్యం చనిపోయి ఉంటుంది సార్. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫీల్ అవుతున్నాను, వద్దు సార్ ఇంకా వంటిల్లే చాలా సేఫ్, బెటర్, చాలా సేఫ్ వంటిల్లు అనేది అమ్మాయిలకి. 4 గంటలు అక్కడ ఎవరు కూడా అఘాయిత్యాలు చేయరు కదా సార్.
4 గంటలు నోరు నొక్కేసి కూల్ డ్రింక్లో మత్తు కలిపేసి అక్కడైతే అంత కిరాతకంగా ఏమి ప్రవర్తించరు కదా. మహా అయితే ఏముంది సార్, అక్కడ వంటలకి ఆటలకి మగ్గిపోతారేమో, కళల్ని ఆటల్ని కాళ్ళ కింద నొక్కేసుకుంటారేమో, ఏముంది సార్? చూసారా డీజీపీ గారు, చూసారా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు, చూసారా హోంమంత్రి గారు, ఒక ఆడపిల్ల ఏ విధంగా అనుకుంటుందంటే ఈ ఘటన తర్వాత వంటిల్లు చాలా సేఫ్, వంటిల్లు మాకు చాలా సేఫ్, మేము మళ్ళీ వెళ్ళిపోతాం, వర్క్ ప్లేస్ కన్నా వంటిల్లు చాలా సేఫ్, మేము తిరిగి గో బ్యాక్ టు మై ఓన్ హౌసెస్. వాళ్ళు జైలు అని దాని నుంచి బయటకు తీసుకొచ్చారు కదా, మాకు ఆ జైలు చాలా సేఫ్గా ఉంది సార్. సేఫ్గా ఉంది, రక్షణగా ఉందని బాధపడుతున్న పరిస్థితి మనం గమనించాం. కాబట్టి దీని మీద చాలా తీవ్రమైన యాక్షన్ తీసుకోవాలి, మళ్ళీ తిరిగి పుష్ బ్యాక్ చేయాలి, బౌన్స్ బ్యాక్ అవ్వాలి ఈ సేఫ్టీ. ఇది సేఫ్టీ రాహిత్యానికి, లేమికి, శాంతి భద్రతల లేమికి ఇది ఒక ఉదాహరణగా ఈ ఘటన నిలిచిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఆవేదన విన్నారు కదా, స్టార్టింగ్లో నేను చదివి వినిపించింది. అంతకన్నా మించి ఎవడైతే చెప్పలేదు కదా. అంతే సార్. దట్స్ ఇట్. నమస్తే.